ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, అమావాస్య తిథి, అందున ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి ఒక ప్రాధాన్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు గనుక చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట. వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన తమ పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట. కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు. ఈ ఏడాది ఆగస్టు 4న అమావాస్య వచ్చింది. అయితే ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుశ, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకొని తర్పణం చేయాలి. ఆ రోజున పితృదేవతలను స్మరించుకొని వారికి పిండ ప్రదానం చేయాలి. వారి పేరు మీదుగా ఏదైనా దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళు శాంతి పొందుతారని, వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని నమ్ముతారు. ఆషాఢ అమావాస్య రోజున అశ్వత్థ చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఎందుకంటే ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం. అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదం పొందుతారు. కొంతమంది నరదిష్టి తగలకుండా కాలికి నల్లదారం కట్టుకొని ఉంటారు. అలాంటి వారు అమావాస్య రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి. ఆడవాళ్ళు ఎడమకాలికి, మగవాళ్ళు కుడికాలికి కట్టుకోవాలి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున గాయత్రి మంత్రం జపించండి. తద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది ఏదో ఒక మార్గాన్ని పొందుతారు. అమావాస్య రోజున గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అయితే ఈ రోజున చేయకూడని పనులేంటో చూద్దాం. ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు. తలస్నానం ఖచ్చితంగా చేయాలి. కానీ ఆ రోజున తలకు నూనె రాయకూడదు. పొరపాటున కూడా ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. మద్యం, మాంసం ముట్టడం కానీ, ఇంట్లో గొడవలు పడటం కానీ చేయరాదు. ఈ రోజున ఎవరైనా భిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించకూడదు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.